రామోస్మి అని అనుకుందాము. ఈరోజు శంకర జయంతితో పాటు మాతృదినోత్సవం కూడా. మాతృదినోత్సవం అంటే శంకర్ల వారి మాతృ స్మరణయే స్మరణ. వారు మాతృ పంచకమని 5 శ్లోకాలలో ఒక పంచకాన్ని రాశారు. అదే మాతృ పంచకంగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వారిని గురించి ఒక 4 మాటలు. శంకరాచార్యుల వారు లబ్ధ ప్రతిష్ఠులు, అనేక ఎటువంటి బిరుదుని ఇచ్చినా కానీ ఓం శ్రీ గురుభ్యో నమః. అనంత శ్రీ విభూషితులు, జగద్గురువులు, తపశ్చక్రవర్తులు, భూమండలాచార్యులు, ఇంకా ఇలాంటి బిరుదావళితో సంబోధించినటువంటి బహుబిళ పీఠా వ్యవస్థాపకుడు శ్రీ శంకరాచార్యుల వారి చరణారవిందములకు సాష్టాంగ నమస్కారములు చేస్తూ మనం ఈ ప్రవచనం ప్రారంభిస్తున్నాం. ఈ శంకర జయంతి మహోత్సవంలో ద్వారకాకృష్ణ సమస్త సహవాస మిత్రులను కూడా శంకరులను స్మరించు నెపముతో ఆహ్వానించి ఈ ఉపన్యాసమును ప్రారంభిస్తున్నాను. శంకరం లోకశంకరం అనేది భారతదేశంలో ప్రతి వారికి కూడా స్మరణీయమైనటువంటి, ఆదరణీయమైనటువంటి, ప్రేరణదాయకమైనటువంటి పదం. సంసారాధ్వని తాపభాను కిరణ ప్రోద్భూత దాహవ్యధా ఖిన్నానాం జలకాంక్షయా మరుభ విశ్రాంత్యా పరిభ్రామ్యతాం అత్యాసన్న సుధాంబుది సుఖకరం బ్రహ్మాద్వయం దర్శయంతి ఏషా శంకర భారతి విజయతే నిర్వాణ సందాయిని. భారతి అంటే సంస్కృతంలో మాట అనే అర్థం కూడా ఉంది. ఇటువంటి శంకరుల వాణి ఈ సంసారంలో అనేక బాధలలో, సూర్యకిరణముల వంటి బాధలతోటి జ్వలిస్తూ పీడితులైనటువంటి వారు ఆ జలాపేక్షతో మరుభూమి యందు తిరుగాడుచున్న జనులకు పరమానందదాయకమైన అమృత సముద్రము వలె శంకరాచార్యులు మనకి అవతారం ఇచ్చారు. శంకరాచార్యుల వారిని గురించి వివరించాలంటే వారి గుణగణాలను ఒక మహాకవి, మా గురువుగారు ఈ విధమైనటువంటి ఒక శ్లోకంలో వివరించారు. వరగుణ సన్నిధానమై వైభవమై, వరగుణ సన్నిధానమై వైభవమై విపులార్థయుక్తమై శృతిలోక సర్వమై స్వరగుణ సంవిధానమై సౌరభమై దశ దిగ్విజేయమైన కరుణ రసావతారము జగద్గురు రూపము శ్రీ శాంభవంబు శ్రీ శంకరాచార్య విరచిత దివ్య దీప్తి రసఖండమఖండము ధర్మదండమున్. వరగుణ సన్నిధానమై, శ్రేష్టమైనటువంటి గుణములకు నిధానమై, అధిష్టానమై, శృతిలోక సర్వమై, శృతులకు వేదాలకు కూడా ప్రవచనీయకారుడై, కరుణ రసావతారముతోటి ఈ భూజనులందరినీ కూడా వారి యొక్క ఆలోచనలన్నిటినీ కూడా సమన్వయపరిచినటువంటి ఆ జగద్గురు రూపమే ఈ శంకరాచార్యులు వారు. ఆ విధంగా దశ దిగ్విజయమైన 10 దిక్కులలో కూడా పర్యటించి విజేతగా అందరినీ కూడా సమన్వయపరిచి అందరి మన్ననలను చూడగొందినటువంటి వాడు శంకరాచార్యులు. ఆయన ఒక ప్రభువు కాదు, ఒక సంపదక పరుడు కాదు, కానీ భారతదేశంలోని ఏ విధముగా
ఇటువంటి అఖండ భారతంలోని పరగణాలు మొత్తం కూడా తిరగగలిగారు. ఏ విధంగా అందరినీ కూడా సమన్వయపరిచి శాంతపరచగలిగారు. అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. యం వైదికామంత్ర దృశ పురాణ ఇంద్రం యమం మాతరిశ్వారమాగు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివైత్యవోచన్ బుద్ధస్తదార్హన్నితి బౌద్ధజైనా సత్శ్రీయకాలేతి చ సిక్కసంతః శాస్తేతి కేచిత్ కతిచిత్ కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. వేదాములోని కూడా శైవులు శివుడని, వైష్ణవులు విష్ణు అని, శాక్తేయులు గణపతులు ఈ విధముగా ఎవరికి వారు మేము గొప్ప అంటే మీరు గొప్ప అనే విధమైనటువంటి విభాగాలుగా వైషమ్యాలుగా ఏర్పడి వారి యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకుంటూ భారతదేశం అంతా కూడా వైషమ్యాలతోటి నిండిపోయి ఉన్న సమయంలో శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతము అనే ఒక ధర్మదండాన్ని ఎత్తుకొని వేదముల సారమైనటువంటి ఆ అద్వైత సారమైనటువంటి ఏకః బ్రహ్మ అద్వితీయం, రెండవది లేదు, ఉన్నదంతా ఒక్కటే అనే ఒక సిద్ధాంతంతో అందరినీ కూడా సమన్వయపరచగలిగాడు. ఒక శ్లోక అర్థములో చెప్తున్నాను, గ్రంథాలలో ఉన్నటువంటి సారమంతటిని అని చెప్తారు శంకర్ల వారు. శ్లోకార్థేన వదిష్యామి యదుక్తం గ్రంథకోటిభి. కోట్ల గ్రంథాలలో ఉన్నటువంటి సారం మొత్తాన్ని కూడా అర్థశ్లోకంలో చెప్తున్నాను. ఏమిటి అర్థశ్లోకం? బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరః, జీవో బ్రహ్మైవ నా అపరః. ఈ జీవుడే బ్రహ్మ, ఎవరో కాదు. కాబట్టి నీలోనే బ్రహ్మ ఉన్నాడు, దానిని గుర్తించరా నాయన. వేదాలు గ్రంథాలు కూడా సారాన్ని గ్రహించాలి, కానీ పురాణాలలాగా చదువుతూ పోవద్దు అనేటువంటి ఒక విచక్షణని అందరికీ కూడా తెలియపరిచాడు. కేవలం శంకరాచార్యుల వారు దీన్ని సృష్టించారా అంటే కాదు, ఇది వేదముల సారం. ఎలా చెప్పగలుగుతాము అంటే శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి కూడా ఇదే చెప్పాడు. నహ్యేష దూరే నాభ్యాసే నా లభ్యో విషమేన చ స్వానందాభాసరూపోసో స్వదేహాదేవ లభ్యతే, స్వదేహాదేవ లభ్యతే. ఇది ఎక్కడి నుంచో వచ్చే కాదురా నాయన. నహ్యేష దూరే, ఎక్కడో దూరంగా ఉన్నది కాదు. నాభ్యాసే, మరీ దగ్గరగా ఉన్నది కాదు. నా లభ్యో, లభించకుండా ఉండేది కాదు. విషమేనచ, కష్టపడేది కష్టతరమైనది కూడా కాదు. ఎక్కడ ఉంది? స్వానందాభాస రూపోసో, నీలో ఆభాస రూపంగా నీలోనే ఉంది. కాబట్టి స్వదేహాదేవ లభ్యతే, నీ దేహము నుండి నీవు మాత్రమే గ్రహించాలి. దానికి శంకరాచార్యుల వారు అష్టాంగ సాధనమని, చతుర్భి విన్యాసమని, ఈ విధంగా కొన్ని అభ్యాసాల ద్వారా దీన్ని మనిషి సాధించాలి అని చెప్పారు. దాన్నే భగవద్గీతలో కూడా చెప్పబడింది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిక విద్యతే. ఈ జ్ఞానంతోటి సమానమైనటువంటి వస్తువు పవిత్రమిహ, ఇటువంటి పవిత్రమైనది ఇహ ఈ లోకములో రెండోది లేదు. తత్స్వయం, తత్స్వయం అంటే నీలోనే ఉంది. ఎలా తీసుకోవాలి? యోగ సంసిద్ధగా
యోగ సాధన ద్వారా కాలేన విందతే. యోగ సాధన ద్వారా కొంతకాలం కనుక సాధన చేయగలిగితే దీనిని ప్రతి వాళ్ళు కూడా సాధించవచ్చు. కాబట్టి ముఖ్యంగా శంకరాచార్యుల వారు ఈ లోకానికి అందించినటువంటి సాహిత్యం కొన్ని వందల పాఠాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటినీ మనం మన జీవితంలో చదవను కూడా చదవలేము. అటువంటిది జీవితకాలం, వారి జీవితకాలం ఎంత అంటే కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. ఒక వ్యక్తి 32 కాదు 3200 సంవత్సరాలు జీవించినా సరే ఇంత సాహిత్యాన్ని సాధించడం అనేది, రచించడం అనేది, లోకానికి ఇవ్వడం అనేది సాధ్యము కాదు అంటారు మా గురువుగారు. అలానే మహాకవి కాళిదాసు మహాకవి అని అందరికీ తెలుసు. వారు కూడా చాలా గంభీరమైనటువంటి గ్రంథాలు మనకు అందించారు. అయితే కాళిదాసు ఎలాంటి వాడయ్యా అంటే భోజరాజు గారి ఆస్థానంలో ఉండేవాడు. ఒకసారి ఆయన కాస్త విలాసవంతుడు, ఎక్కడో ఊళ్ళో ఎక్కడో పడి విలాసంగా ఎవరితోడో కబుర్లు చెప్పుకుంటూ తిరగడం, కవి సమ్మేళనాలతోటి జీవించడం వారికి అలవాటు. ఆ విధంగా కొన్ని రోజుల పాటు రాజుగారికి దర్శనం లేకుండా వెళ్ళిపోయాడట కాళిదాసు. అప్పుడు రాజుగారిని ఎలా కనుక్కోవాలి అంటే ఒక శ్లోక పంక్తిని ఇచ్చి పంపించాడట. ఏమిటా శ్లోకం? కుసుమే కుసుమోత్పత్తికి శ్రూయతే నతు దృశ్యతే. పువ్వులో పువ్వు ఉద్భవించింది, పువ్వులో పువ్వు పూస్తుంది, కానీ ఇది వినడానికే కానీ కనబడడం లేదే అని ఒక సెంటెన్స్ని జనంలోకి ఇచ్చి ఇది ఎవరైనా పూరించగలిగితే వారికి మంచి బహుమానం ఇస్తాను అని చెప్పి ఊళ్ళో ప్రకటించాడు రాజ్యంలో. అది ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది, కానీ ఎవ్వరూ పూర్తి చేయలేకపోయారు. అయితే ఒకచోట కొంతమంది లలామణులతోటి కాలక్షేపం చేస్తున్నటువంటి కాళిదాసు, ఏమండి మీరు ఈ శ్లోకాన్ని పూర్తి చేయగలరా అని ఆ భామ అడగంగానే, ఓహో ఇదంతా భామ అని ఈ విధంగా పూర్తి చేశాడట. బాలే, ఆ బాలిక, బాలే తవ ముఖాంభోజే ద్రష్టుమిందీవరద్వయం. నీ ముఖంలో 2 కలువపూలు పూస్తున్నాయి, చూసావా, గమనించావా అని అన్నాడు. అంటే భాషకు ఉన్నటువంటి ఆ చైతన్యం, ఆ భాషకు ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. ఇక ఈ భామ ఆ డబ్బు బంగారం ఆశతోటి ఈ శ్లోకాన్ని తీసుకెళ్ళి రాజుగారి దగ్గర చెప్పింది. రాజుగారి దగ్గర బాలే అనలేదు కదా, రాజే తవ ముఖాంభోజే దృష్టమిందీవరద్వయం అనగానే రాజుగారు పట్టుకున్నారు. ఒరే ఈ అమ్మాయిని బంధించట్రా. ఏంటండి? ఏమీ లేదు, మీకు ఈ శ్లోకం ఎవరు చెప్పారో చెప్పమని. అంటే ఏంటి, సంస్కృతంలో ఒకే పదం రకరకాలుగా చేయాల్సి వస్తుంది. రాజే అనే పదానికి రాజన్ అని అనాల్సి వస్తుంది, కానీ ఈమెకు ఆ విషయం తెలియదు కదా. అది బాలే అన్నాడు కాబట్టి నేను రాజే అంటానని చెప్పి ఆ విధంగా దొరికిపోయింది. కాబట్టి ఈ విధంగా చెప్పొచ్చేది ఏంటంటే సంస్కృత భాష అనేది ఎంతో గంభీరమైనటువంటిది, శ్రావ్యమైనటువంటిది, అమృతమైనటువంటిది, అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటిది. శ్రీరాముడి యొక్క విఖ్యాతి ఎలా ఉంటుంది అని అంటే, శ్రీరాముడి విఖ్యాతి ఎలాంటిదో శంకరాచార్యుల గారి విఖ్యాతి కూడా అలాంటిదే. శ్రీమద్విఖ్యాతి లతాక్రామిత రోదోంతరాళ. రోదోంతరాళ అంటే ఆకాశం అంతా కూడా వ్యాపించిందట. ఏ విధంగా? ఒక ఖ్యాతి అనే తీగ అల్లుకొని ఆకాశం అంతా వ్యాపించిందట. శ్రీమద్విఖ్యాతి లతాక్రామిత రోదోంతరాళ
కమనీయ మహాజీమూత తులిత దేహశ్యామల రుచిజాల రామచంద్ర నృపాల. అటువంటి శ్రీరామచంద్రుడు నీలాభ్ర రూపతే రామ సమస్తానాం శుభంకర. ఆ నీలాంబరుడైనటువంటి శ్రీరాముడు మనందరినీ కూడా శుభం కలిగించుగాక. తత్తథా ప్యారమే రామే, తత్తథా ప్యారమే రామే నదీవానందవర్ధన. ఒక నది ప్రవాహంలాగా ఆయన యొక్క ప్రేమ మనందరి మీద కూడా ప్రవహించుగాక. అలాగే ఒక చతురుడైనటువంటి మా కవి, మా గురువు గారు శ్రీరామచంద్రులు యుద్ధం చేస్తూ ఉన్నారట. రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రెండు చేతులతోటి బాహువులతోటి బలాన్ని బలంగా లాగాడట. లాగినప్పుడు రామే బాహుబలం వివృణ్వతిరణే వామో ప్రవీత దక్షిణం. వామం అంటే ఎడంచెయ్యి, ఎడంచెయ్యి కుడి చేతితోటి అడుగుతుందట. భోగే కర్మణి భోజనే చ పురతః. భోగానికి భోజనానికి ఏ పని చేయడానికైనా ముందుకు ఉరికొస్తావు. యుద్ధే కథం లజ్జసే. ఈ వెనుకకి ఈ చెయ్యి కుడివైపుకి లాగేటప్పటికి చెవి దగ్గరికి వెళ్ళిపోయింది. దాన్ని యుద్ధంలోకి వచ్చేసరికి నువ్వు వెనక్కి ఎందుకు వెళుతున్నావు, సిగ్గులేదా అని అడిగిందట. ఎవరు? ఎడమ చెయ్యి కుడి చెయ్యిని అడిగింది. అయితే కుడి చెయ్యి ఏం చెప్తుంది? సోపి పునరబ్రవీత్. కుడి చెయ్యి చెప్తుందట మళ్ళీ, నహి నహి ప్రశ్నం జగత్స్వామినం. నేను స్వామిని అందుకు కాదు స్వామిని అడగటానికి వెళ్ళాను. ఏమని? చింద్యాం రావణ వక్త్ర పంక్తిం అథవా ఏకైకమేవాధునా. రావణుని యొక్క 10 తలలు ఉన్నాయి కదా, ఒక్కొక్క తలని నరకాల, 10 తలలు ఒకేసారి నరకాల అని అడగటానికి వెళ్ళాను. అంతేకాని నేను పారిపోయి వెనకకు కాదు వెళ్ళింది అన్నదట. ఆ విధంగా చమత్కారంగా సంస్కృతంలో చాలా సుందరంగా చెప్తారు మా కవులంటి వాడు. ఇక ఇప్పుడు మాతృదినోత్సవం కాబట్టి అమ్మని గురించి కూడా ఒక 4 మాటలు చెప్తాం. మన భాష తెలుగు భాష, సంస్కృతం తర్వాత అంత సుందరమైనటువంటి భాష, అంత మధురమైనటువంటి భాష, అంత శ్రావ్యమైనటువంటి భాష తెలుగు భాష. తెలుగు భాషలందు, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎవరన్నారు? తెలుగు రేడు శ్రీకృష్ణదేవరాయ. అమ్మాని పిలవని నోరు, అమ్మాని పిలవని నోరు, కుమ్మరి తీసిన మట్టి గుంట చందము మహిలో అంటాడు ఒక కవి. కాబట్టి అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా. అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మా. ప్రతి మనిషి పుట్టుకకు పట్టుగొమ్మ అమ్మా. ఈ లోకమనే గుడి చేరగ తొలివాకిలి అమ్మా. ఈ లోకమనే గుడి చేరగ తొలివాకిలి అమ్మా. అమ్మ మమ్మీ అయ్యే అమృతము కోల్పోయే, డాడీ అవుతూ తండ్రి ఓడిపోయే. అమరనట్టి చోట అమరిక కుదరదు, తెలిసి కొనుము నిజము తెలుగువాడా. తెలిసి కొనుము నిజము తెలుగువాడా. మమ్మీలో అమృతత్వమేది వినరా, మా బాబు మాధుర్యమో. అమ్మా అన్న పిలుపులో కలదురా
ఆయన్నచో విన్నచో చెమ్మల్ చిమ్మెడు చిన్ని మాటకు ఘనశ్రీ భాష్యముల్ సాటిరావు అమ్మో ఏలకు ముంగిపోయెదరు ఈ అప్రాచ్య దుసంస్కృతి. ఇంగ్లీషుని మనము వాడుకోవాలే కానీ దానిని పూర్తిగా స్వీకరించి మాతృభాషని దూరం చేసుకోరాదు. ఇంగ్లీషును కాటుకగా దిద్దుకోగాని ఒళ్ళంతా పూసుకోకు నల్లబడతవు. ఇంగ్లీషును ఇంగువగా వేసుకోగాని ముద్ద కట్టి కలుపుకోకు రుచి చెడుతుంది అని ఇంగ్లీషుని అవసరమైనంత మట్టుకు మనం వాడుకోవాలి. ఇకపోతే మాతృపంచకము అనేది శంకరాచార్యులు వారు స్వీకరించి దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు మాతృమూర్తి ఒక్కటే అయిపోయి, నాయన ఈ వృద్ధాప్యంలో నన్ను ఎవరు, నేను ఎలా జీవించాలి అని అడిగినప్పుడు, నీ అవసాన దశలో కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తున్నాను. ఆ విధంగానే ఆ దూరంగా వెళుతున్నటువంటి పూర్ణా నదిని కూడా ఆయన ప్రార్థన చేయగానే వారి ఇంటి పక్క నుండే ఒక పాయగా వచ్చి వెళ్ళడం జరుగుతూ ఉంది. మొన్న అనుకోకుండా మాకు ఆ దర్శనం రావడం కూడా ప్రాప్తించింది. కేరళ పర్యటనకు వెళ్ళినప్పుడు ముందు భాగంలో ముందు అనుకున్న ప్రకారం లేకపోయినా అనుకోకుండా పక్కగా వెళుతూ ఇదే శంకరాచార్యుల వారి జన్మ స్థలము కాలడి అని తెలియడంతో మిగతా కార్యక్రమాన్ని రద్దు చేసుకొని ఒకరోజు కార్యక్రమం అంతా నేను అక్కడే గడపడం జరిగింది. ఆ విధంగా ఆ భాగ్యం కూడా మాకు పూర్తయింది. కాబట్టి శంకరాచార్యులు వారు ఏమంటారంటే, దుర్లభం త్రయమేవైతత్ దేవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయగా. ఈ లోకంలో 3 విషయాలు ప్రతి వారికి కూడా దుర్లభం. ఏమిటయా అంటే, వారు ఆ దైవ సంకల్పం కనుక ఎంత గట్టిగా ఉంటే వారికి ఇవి ప్రాప్తిస్తాయి. ఏమేమిటి? మనుష్యత్వం, మనిషిగా జన్మ రావడం అనేది ఎన్నో కోటి జన్మల కర్మ ఫలం. అటువంటి దాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు. జంతూనాం నరజన్మ దుర్లభ అత పుంసం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. శతకోటి జన్మకృతై 100 కోట్ల జన్మల ఫలితమట మానవ జన్మ రావడం అనేది. ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో వాటన్నిటిలో కల్లా కూడా ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ. కాబట్టి మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మనకి మోక్షం 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 అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఎన్నో వ్రతాలు పూజలు ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ శంకరాచార్యులు చెప్తున్నారు, మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. భక్తి సాధనాలలో సామాగ్రుల్లో భక్తిరేవ గరీయసి, శ్రేష్టమైనటువంటిది భక్తి. ఏమిటి భక్తి అంటే? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. పరమాత్మ యొక్క స్వరూపాన్ని, మన స్వరూపాన్ని దగ్గరగా తీసుకువెళ్ళడం, ఇది భక్తి అని చెప్పబడుతున్నది. ఇంకొంతమంది ఇంకో విధంగా కూడా చెప్పారు, స్వ ఆత్మానుసంధానం భక్తిరిత్య పరే జగు. ఆ పరమాత్మని ఆత్మతోటి జోడించడమే భక్తి అని ఇంకొందరు కూడా చెప్పగలిగారు. ఏ విధంగా చెప్పినా కూడా రెండూ కూడా సమానమే.
అయితే ఇది భౌతికంగా మనం మన క్రియల ద్వారా మన స్వరూపాన్ని పరమాత్మ స్వరూపంగా మార్చగలగడం స్వస్వరూప సంధానం. అంటే మేము భక్తులమే అని అక్కడా ఇక్కడ కూడా చెప్పుకోవడం కాకుండా ఒక సమైక్యంగా అందరము కూడా ప్రకటించగలగాలి. అది క్రియారూపంలో ఉండగలగాలి. అది స్వస్వరూప సంధానము అవుతుంది. అట్లానే స్వాత్మానుసంధానం, ఆత్మని సంధానం చేయడం అంటే ఏకాగ్రతలో కూడా ఏకాంతంలో కూడా మనం చేయవచ్చు. భగవద్గీతలో చెప్పారు ఏమిటి? ఏకాంతే రహసి స్థిత ఏకాతీయత చిత్తాత్మ నిరాశైర పరిగ్రహ యోగీనీత సతతం ఆత్మానం రహసి స్థిత. అంటే ఒక్కడే రహస్యంగా ఉండవచ్చు. ఏకాకీయత చిత్తాత్మ, ఒక్కడే తనలో తనే రమించవచ్చు, ఆనందంగా ఉండవచ్చు. నిరాశైర అపరిగ్రహ, ఏమీ ఆశలు అన్నీ వదిలిపెట్టి అపరిగ్రహగా ఏమీ పరిగ్రహించకుండా, ఏమీ స్వీకరించకుండా, ఇతరుల నుండి ఏమీ స్వీకరించకుండా ధ్యానించడము ఆత్మస్వరూపం. శంకరాచార్యుల వారు శివ పంచాక్షరి స్తోత్రములో చెప్పారు. ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయోగ ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరః యత్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. పంచాక్షరి స్తోత్రం ఏదో ఉంది. ఇది ఆత్మాత్వం గిరిజామతి, మన యొక్క ఆత్మయే ఆ శివుని యొక్క మనస్సు, శివుని యొక్క మతి. ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం. పరిజనా ప్రాణా, మన బంధువులందరూ కూడా ప్రాణాలు. ఈ శరీరానికి ఆత్మకి ప్రాణాలు. శరీరం గృహం, ఈ శరీరమే దానికి గృహము. పూజాతే విషయోపభోగరచన, విషయోపభోగరచన మనం చేసే ఆఫీస్ కార్యాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, భజనల కీర్తనలు కావచ్చు, ఇంట్లో మనం పొందే ఆనందాలు కావచ్చు, మనం చేసే పండుగలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ విషయ ప్రపంచం అంతా కూడా ఆ భగవంతుడికి చేస్తున్నాము అనే భావనతోటి కనుక చేయగలిగితే విషయోపభోగరచన, అది ఆయనకు సమర్పించే పూజ. అలానే సర్వాగిరహ, మనం మాట్లాడే ప్రతి మాట కూడా శుద్ధంగా, పవిత్రంగా, సత్యంగా కనుక మాట్లాడగలిగితే ప్రతిదీ కూడా వారికి సమర్పించే పుష్పాలే. యత్యత్ కర్మ కరోమి తత్తదఖిలం, నీవు ప్రపంచంలో ఏదేది ఏ కర్మ ఎక్కడెక్కడ చేసినా సరే అది సత్యమైనది, ధర్మమైనది కనుక అయి ఉంటే అది పరమాత్మ యొక్క కార్యమే. ఆ విధంగా శంకరాచార్యుల వారు మనం నడిచే నడకని, మాట్లాడే మాటని, చేసే పనిని, కసువడటం కూడా, వండటం కూడా, దీనిని కూడా పవిత్రమైనటువంటి దైవ కార్యముగా, దైవ పూజగా ఒక్క శ్లోకంలో ఎలా చెప్పగలిగారంటే అది ఒక్క శంకరాచార్యుల వారికి తప్పితే మామూలు వారికి సాధ్యమవుతుందా? ఒకే ఒక్క శ్లోకం. అలాగే ఇక పరమాత్మని గురించి పరిపూర్ణంగా చెప్పగలిగిన వారు వేదాలే చెప్పలేకపోయినాయి. నివర్తంతే యద్వాచా నివర్తంతే, చెప్పి వేదాలు కూడా ఇక చెప్పలేక తిరిగి వచ్చినవి అని వేదాలలో ఉంది. కాబట్టి శంకరాచార్యుల వారు కూడా, నేను అమెరికా వెళ్ళినప్పుడు శ్రద్ధ ఉంటే మనకి మతిమరుపు అనేది ఒక మనం కల్పించుకున్నటువంటి భావనే కానీ సత్యము కాదు అని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే అమెరికా వెళ్ళి 5 నెలలు అక్కడ ఉన్నాం. శంకరాచార్యుల వారి పరిపక్వ స్థితిలో, పరిపూర్ణమైనటువంటి మానసిక స్థితిలో చెప్పినటువంటి గ్రంథము వివేక చూడమని. ఇది దాదాపు భగవద్గీత అంత గ్రంథం. అందులో దాదాపు 600 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో ఈ 5 నెలల్లో నేను
450 శ్లోకాలు కంఠస్థం చేయగలిగాను. నేను ఇప్పుడైనా అవన్నీ కూడా చూడకుండా చెప్పగలిగే స్థితికి నాకు ఉంది. అంటే మనకి కనుక మానసికమైన శ్రద్ధ కనుక ఉంటే, సంకల్పం కనుక ఉంటే, వివేకానందుడు అంటాడు, నహి వాచాలతా విద్యా నహి వాచాలతా విద్యా ప్రజ్ఞా ప్రవర్ధని. ఊరికే నోటి మాటలతోటి విద్య కాదండి, సంకల్పశక్తి సాధుత్వ సమర్థత్వావగాహిని అంటాడు వివేకానందుడు. వివేకానందుడి పుస్తకాలు ఉన్నాయండి. వివేకానందుడి సూక్తులన్నీ కూడా కలిపి ఒక 126 శ్లోకాలు పుస్తకంగా నేను ప్రింట్ చేయించాను. ఆ పుస్తకాలన్నీ కూడా అందరూ వచ్చి స్వామివారికి పటాల దగ్గర పూలు సమర్పించుకొని ఫలప్రసాదము అని కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా అందరికీ ప్రార్థన. అలా అయ్యే కార్యక్రమం ఇంకొంచెం ఉంది, అయిన తర్వాత ఉంది. వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను, అందరూ కూడా శంకరుల వారిని స్మరించుకుంటూ వారి పాదాల దగ్గర ఆ కుసుమాలు సమర్పించుకొని మనకి అఖండ భారతానికి ఒక భారతదేశముగా చేయగలిగినటువంటి వ్యక్తి. మనం అనుకుంటూ ఉంటాం భారతదేశం ఆంగ్లేయులు వెళ్ళిపోయిన తర్వాత చేసిన వాడు సర్దార్ పటేల్ అని. కాదు, అంతకుముందు 8వ శతాబ్దంలోనే శంకరాచార్య వారు ఈ ఘనతను సాధించినారు. ఆ తర్వాత మళ్ళీ రాజులుగా ఎక్కడెక్కడ పరగణాలు ఏర్పడ్డాయి. అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్రవిత్ షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరత్యగాత్. అష్టవర్షే చతుర్వేది. శంకరాచార్యుల వారు వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు. వారు జన్మించిన అనతి కాలంలోనే పితృదేవులు పరమపదించారు. తల్లి ఆర్యాంబ వారికి ఆశ్రయవాసం, ఉపనయనం అంటారు కదా, అది చేయించి ఆశ్రమంలో చేర్పించినటువంటి 5-6 సంవత్సరాల తర్వాత కొన్నాళ్ల పాటు ఆశ్రమాలలో మరీ దీనస్థితిలో ఉన్నటువంటి శంకర్ల వారిని ఆశ్రమానికి ఆ సహాయకుడిగా పంపించింది. అప్పుడే ఆ గురువు గారు విద్యార్థులందరికీ నేర్పుతూ ఉంటే పక్క నుండి ఇట్లా అందించడానికి, పుల్లలేరుకు రావడానికి, ఇట్లాంటి కార్యానికి పంపిస్తే ఆ పని చేస్తూ ఈ వేద పఠనం అంతా కూడా అవగాహన చేసుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు శంకర్ల వారు. ఉపనయనం అనంతరం 1 సంవత్సరంలోనే 4 వేదాలు కూడా వారికి కంఠస్థంగా చెప్పగలిగే సామర్థ్యం కలిగినటువంటి వారు శంకర్ల వారు. వారి వయ ప్రమాణం పుట్టినప్పుడు 8 సంవత్సరాలే అని జ్యోతిష్కులు చెప్పారట. కానీ ఆయన యొక్క తపశ్శక్తి వలన, ఈ వేద సాహిత్యం సంపాదించినటువంటి తపశ్శక్తి వలన మరో 8 సంవత్సరాలు వారికి స్వయంగా ప్రాప్తించడం జరిగింది. 8 సంవత్సరాలలో వారు చేసినటువంటి సమస్త శాస్త్ర సాహిత్యాన్ని కూడా 12 సంవత్సరాలు వచ్చేసరికి ఉపనిషత్తులు, పురాణాలు, ఉపపురాణాలు అన్నీ కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఆ తరువాత 16వ సంవత్సరం వచ్చేసరికి భగవద్గీతకు, ఉపనిషత్తులకు, అలానే బ్రహ్మసూత్రాలు, ఈ 3టిని కూడా త్రయస్థానము అంటారు, వీటికి భాష్యంగా రాయడం జరిగింది. అప్పుడు ఇక శంకరుల వారు జన్మను చాలించడానికి కాశీక్షేత్రం వెళుతూ ఉండగా సాక్షాత్తు పరమేశ్వరుడే వారికి పరీక్ష పెట్టి, ఏ విధంగా అర్జునునైతే పరీక్షించి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడో ఆ విధంగా శంకరుల వారిని కూడా పరీక్షించి మరో 16 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఎందుకంటే లోకహిత కార్యం చేయవలసి ఉన్నది నీవు అని మరో 16 సంవత్సరాలు వారికి పొడిగించడం జరిగింది. అప్పుడే ఒక చండాళి రూపంలో కుక్కలను అందరిని కూడా వేసి వస్తూ ఉంటే తొలగు 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 తొలగు
అని గచ్చ గచ్చ అని ఎప్పుడైతే శిష్యులందరూ అన్నారో అతడు సూర్యుడు ఆ పేదవారి మురుగు కాలువలలో ప్రవహించే సూర్యుడు మరి నదీ సముద్రాల మీద నదుల మీద ప్రవహించడం లేదా? ధనవంతులైనటువంటి ఇళ్లలోనే ప్రకాశిస్తున్నాడా? వారికి లేని పెదం నీకెలా వచ్చింది అని అడగడంతో అప్పుడు సాష్టాంగ ప్రమాణం చేశారు శంకరాచార్యులు వారు. అతడు చండాలుడైనా సరే పండితుడైనా సరే నాకు గురువులే అని సాష్టాంగ ప్రమాణం చేసినప్పుడు అప్పుడు ఒక మనీషా పంచకం అని చెప్పి అక్కడ ఆశువుగా 5 శ్లోకాలు చెప్పడం జరిగింది. అక్కడ ఏ సంఘటన జరిగినా సరే సాధనా పంచకం, మనిషి ఏ ఏ సాధనలు ఏ విధంగా చేయాలి అనేది ఒక 5 శ్లోకాలలో చెప్పడం జరిగింది. 5 శ్లోకాలలో 40 సాధనలు చెప్పడం జరిగింది. అందులో ఆరోగ్యాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది, ఆహారాన్ని గురించి చెప్పడం జరిగింది. క్షుత్వ్యాదిత్య చికిత్సతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాధ్వర్ణం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. ఆహారం ఎలా స్వీకరించాలి అనే చెప్తున్నాడు. క్షుత్వ్యాదిత్య చికిత్సతాం, పుట్టుకతో మనిషికి వచ్చినటువంటి వ్యాధి ఆకలి అట శంకర్లు గారు చెప్తున్నారు. కాబట్టి వ్యాధి అయినప్పుడు ఏం చేయాలి? చికిత్స చేయాలి. ఏమిటి చికిత్స? భిక్షౌషధం భుజ్యతాం, భిక్ష మాత్రమే స్వీకరించాలి. స్వాద్వన్నం నతు యాచ్యతాం, స్వాద్ అంటే నాకు ఈ రుచి కావాలి, ఆ రుచి కావాలి, అదే కావాలి, ఇదే కావాలి అని అడగకూడదు. అలానే విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. మనం అనేక చోట్లకు తిరుగుతూ ఉంటాము. ఏ చోట్లో ఎక్కడ ఏది దొరికితే దానితోటి తృప్తి పడడం అనేది ఆహార నియమము. కాబట్టి ఇటువంటి ఏ పాఠం తీసుకున్నా చెప్పడానికి కొన్ని గంటలు చాలవండి. కాబట్టి అలానే మొట్టమొదటిగా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గోవిందపాదాచార్యులు వారి గురువులు వారు నది అవతల తపస్సులో ఉన్నారట, కొండ గుహలో. ఆ కొండ గుహకు ఎంత ద్వారం ఉందయా అంటే చెయ్యి పిడికిలి పట్టే మార్గం మాత్రమే ఉందట. ఆ గుహలో ఆ ద్వారము గుండా వెళ్ళి గుహలో గురువు గారు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అది సంస్కృతంలో ఉంది, అది చెప్పడం కూడా కొంచెం కష్టం మీకు. కాబట్టి అయితే అప్పుడు శంకరాచార్యుల వారిని ఎవరినైనా నీవు ఎలా వచ్చావు అని అడిగాడట. మొట్టమొదటి పరిచయం అది. అప్పుడు శంకర్ల వారు చెప్పిందినటువంటిది నిర్వాణ షట్కం.